రెమ్యూనరేషన్ విషయంలో జాన్వీ కపూర్ నయనతారని మించిపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు భారీగా చార్జ్ చేయడం ఎలా అనే పుస్తకాన్ని రెడీ చేసుకుంది. పైసా వసూలు చేయడంలో మూవీకి వేరియేషన్ చూపిస్తోంది. నా డిమాండ్ ఇంత, ఇందులో నో మొహమాటం అని అంటుందట. నార్త్ లో జాన్వీ కపూర్ కు గ్రాండ్ ఇమేజ్ లేకపోయినా అమ్మ శ్రీదేవి వల్ల సౌత్ లో క్రేజ్ కూడగట్టుకుంది. అదే ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తెచ్చిపెట్టేలా చేస్తుంది అనడంలో డౌట్ లేదు. ఆ విషయం జాను పాపకు కూడా తెలుసు. తన ఓన్ ఐడెంటిటీ పాత్ ఏర్పాటు చేసుకునేంత వరకు ట్రిగ్గర్ కాకుండా జాగ్రత్త పడాల్సిన స్టార్ కిడ్ రెమ్యునరేషన్ హైక్ మ్యాటర్ తో న్యూస్ లోకి వచ్చేస్తుంది. బాలీవుడ్ లో సోసో పెర్ఫార్మెన్స్, సోసో రెమ్యునరేషన్ తీసుకున్న భామకు టాలీవుడ్ లో దేవరతో రెడ్ కార్పెట్ పరిచి ఊహించినంత రెమ్యునరేషన్ ఇచ్చేసరికి మేడం ను పట్టుకోవడం కష్టంగా మారింది. దేవరలో జాన్వీ స్క్రీన్ పై కనిపించేది తక్కువే అయినా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తెచ్చాడు కొరటాల శివ. కేవలం పాటలకే పరిమితమైన మేడం 5 కోట్ల వరకు ఛార్జ్ చేసిందట. అప్పటి వరకు బాలీవుడ్ లో 2 నుండి 3 కోట్లు తీసుకుంటున్న ఆమెకు ఇది ఎక్కువే. దేవర రిజల్ట్ తర్వాత జాను పాపకు తెలుగులో డిమాండ్ పెరిగింది. ఇక ఇదే అదునుగా తీసుకున్న భామ టాలీవుడ్ ఆఫర్ అంటే చాలు రెమ్యునరేషన్స్ పెంచేస్తుంది. సినిమాకు వ్యత్యాసాన్ని చూపిస్తుంది. దేవరకు 5 crore తీసుకున్న జాను పెద్ది కోసం 6 కోట్లు ఛార్జ్ చేసిందట. ఇప్పుడు బన్నీ అట్లీ ఆఫర్ వస్తే మరో 1 కోటి ఎక్స్ట్రా అంటుందట మేడం. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తుంది సన్ పిక్చర్స్. ఇందులో స్టైలిష్ స్టార్ 4 క్యారెక్టర్స్ చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే ఫీమేల్ లీడ్ కింద దీపికా పదుకోనేను తీసుకుంది. మృణాల్ ఠాగూర్, రష్మిక కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అయితే జాన్వీ కోసం సంప్రదిస్తే 7 కోట్లు అడిగిందట. దీంతో అవాక్కయ్యారట నిర్మాత. అదేమంటే దీపికాకు 20 కోట్లకు పైగా ఇస్తుంటే నాకెందుకు ఇవ్వరు అన్నట్లుగా బిహేవ్ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు తగ్గరు అని తెగేసి చెప్పిందన్న టాక్. ఇక ఇప్పటికే బడ్జెట్ తడిసి మోపెడు కావడం, హీరో దర్శకుడే కాదు హీరోయిన్ల రెమ్యునరేషన్స్ పెరగడంతో డైలమాలో ప్రొడ్యూసర్ పడ్డాడని టాక్. మరి మేడం చెప్పినంత అడ్జస్ట్ చేస్తారో, కొత్త భామను సెలెక్ట్ చేస్తారో, లెట్స్ సీ.